వరంగల్ జిల్లాలో పంచాయతీ తొలి విడతలో ఏకగ్రీవ గ్రామాలు పోటీలో ఉన్న పల్లెల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. ఓవైపు పోటీలో నిలిచిన గ్రామాల్లో పట్టు నిలుపుకోవటానికి వ్యూహాలు రచిస్తూనే మరోవైపు రెండో విడతలోనూ ఎక్కువ గ్రామాలను ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల హడావిడితో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది. తొలి విడతలో పోటీలో ఉన్న గ్రామాల అభ్యర్థులు తేలటంతో పోటాపోటీ ప్రచారం జరుగుతోంది. ఇక మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్లు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో ఏకగ్రీవం వైపు అడుగులు పడుతున్నాయి. పాత వరంగల్ జిల్లాలో 1706 గ్రామ పంచాయతీలు 15,176 వార్డులకు గాను మొదటి విడతలో 606 పంచాయతీలకు ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 126 గ్రామాలు ఏకగ్రీవం కాగా మరో 480 పంచాయతీలకు ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. వరంగల్ రూరల్ జిల్లాలో 401 పంచాయతీలకు గాను మొదటి విడతలో 5 మండలాల్లోని 145 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 45 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 40 పంచాయతీల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు మొత్తం ఏకగ్రీవం కాగా 5 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 100 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్గా మాత్రమే ఏకగ్రీవమైన మరో 4 గ్రామాల్లోని వార్డుల్లో వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవమైన జిల్లాల జాబితాలో జయశంకర్ భూపాలపల్లి రెండో స్థానంలో ఉంది. జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరిగే 158 పంచాయతీల్లో 33 పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 125 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జనగామ జిల్లాలోని 5 మండలాల పరిధిలోని 100 పంచాయతీల్లో మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా వీటిలో 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడతలో ఉన్న 156 గ్రామ పంచాయతీలకు 31 పంచాయతీలు ఇనానిమస్ అయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో తొలి విడతగా ధర్మసాగర్, ఐనవోలు, వేలేరు మండలాల్లోని 49 పంచాయతీలకు అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి 10 గ్రామాలు ఏకగ్రీవమైనట్టుగా ప్రకటించారు. 10 ఏకగ్రీవాల్లో 8 మహిళా సర్పంచ్లే ఉన్నారు. 39 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 139 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 472 వార్డులకు గాను 151 వార్డులు ఏకగ్రీవం కాగా 321 వార్డులకు ఎన్నిక జరగనుంది. మరోవైపు మొదటి విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బ్యాలెట్ పత్రాల ముద్రణతో పాటు సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అటు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు అభ్యర్థులు. పార్టీల వారీగా విడిపోయి తమను గెలిపించాలంటూ మద్దతుదారులతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మేము ఇంటింటికి ప్రచారం చేస్తాను. మా భర్త గెలిస్తే ఈ ఊరికి చాలా అభివృద్ధి చేస్తాడని నేను ప్రచారం చేస్తాను. మా పుల్లూరు తిరుపతి రావు మా గ్రామ సభ్యుడు కాబట్టి మాకు సర్పంచ్గా గెలవాలి. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఏకగ్రీవాలైన గ్రామాల్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. పంచాయతీ పోరును ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ మద్దతిచ్చిన వాళ్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే ఊపుతో మిగతా విడతల్లోనూ ఎక్కువ మంది అభ్యర్థులను ఏకగ్రీవం చేయించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.